మౌంట్ ఎవరెస్ట్ దీన్ని అవరోధించాలని చాలామంది అడ్వెంచరస్ టూరిస్ట్ అక్కడికి వెళ్తూ ఉంటారు. సో చాలామందికి ఇది డ్రీమ్ డెస్టినేషన్. అక్కడ పైన కండిషన్స్ కూడా అంత ఈజీగా ఉండవు, ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మొత్తానికి జర్నీ అనేది అంత ఈజీగా ఉండదు. సో ఒక అడ్వెంచరస్ జర్నీ అనే చెప్పాలి. ఎక్కువగా టూరిస్టులు ఇంకా ఎవరైతే అడ్వెంచరస్ జర్నీ ఇష్టపడతాడో వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళాలని చూస్తూ ఉంటారు. మనకు ముందుగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి మనకి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి, ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. సో వాళ్ళ ఫిజికల్గా మిమ్మల్ని చెక్ చేస్తారు, మీరు ఫిట్గా ఉన్నారు లేదా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీకు పర్మిషన్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అయితే ఎవరెస్ట్ ఎక్కడం అంత ఈజీ కాదు. కొన్ని సంవత్సరాల కింద వరకు చూసుకున్నట్లయితే చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు. సో కొంచెం రిస్కీ కాబట్టి చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఓవరాల్గా ప్రపంచంలో ఏ టూరిస్ట్ డెస్టినేషన్ అయినా మీరు తీసుకోండి, ఓవర్ క్రౌడింగ్ అయిపోతున్నారు. సో యూరోప్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వచ్చేసరికి ఆ ప్లేసులు కానీ ఏ ప్రదేశమైనా కూడా ఓవర్ క్రౌడింగ్తో ఆ ప్లేసెస్ అంతా ఫిల్ అయిపోతున్నాయి. అలాగే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ మనకి ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్కి కూడా వచ్చింది. సో ఒకప్పుడు అంటే కొంతమంది జస్ట్ పదుల సంఖ్యలో ఉండేవాళ్ళు అక్కడ, మనకి మౌంటైన్స్ అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో అక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి చాలామంది వస్తున్నారు. సో దీంతో మనకు జనరల్గా ట్రాఫిక్ జామ్ అనేది రోడ్డు మీద అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి మౌంట్ ఎవరెస్ట్ మీద కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో నెటిజన్స్ అయితే ఫన్నీగా మౌంట్ ఎవరెస్ట్ మీద కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో ఫ్యూచర్లో అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఒకసారి మౌంట్ ఎవరెస్ట్ మీద ఎంతమంది ఉన్నారు, అసలు క్యూ లైన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మన వీడియో చూద్దాం ముందుగా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక పర్సన్ వెళ్ళే క్రమంలో ఈ వీడియోని తన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ చూడండి, ఎవరెస్ట్ పైన పాయింట్ వెళ్ళేసరికి చూడండి లైన్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి. సో వాళ్ళు కొంతమంది కిందకు వస్తున్నారు, కొంతమంది పైకి వెళ్తున్నారు. సో మొత్తం మనకి ఇక్కడ వే అనేది చాలా నేరాగా ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పాలి. సో కొంచెం ఏమాత్రం ప్రమాదం జరిగినా వాళ్ళు కింద పడిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక పర్సన్ ఇలాగా క్లైమ్ చేస్తున్నప్పుడు తను ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఓవర్ క్రౌడింగ్ అనేది మౌంట్ ఎవరెస్ట్కి కూడా ఇప్పుడు రీచ్ అయిపోయిందని చెప్పి తను పోస్ట్ చేశాడు. అలాగే మనం ఇంకొన్ని వీడియోస్ చూద్దాం మౌంట్ ఎవరెస్ట్ సంబంధించి. మీరు వీడియోలో చూడొచ్చు, ఎవరెస్ట్ పైకి ఎక్కుతున్నప్పుడు ఒక పర్సన్ పైన చనిపోయాడు. సో అతన్ని సిబ్బంది తాళ్ల సాయంతో కిందకి తీసుకొస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో క్లియర్గా చూడండి. ఇదిగోండి, హ్యాంగ్ చేసి ఆ డెడ్ బాడీని కింద ఇలా తీసుకొస్తున్నారు సో పైనుంచి. సో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎవరెస్ట్ని ఎక్కడ అంటే అంత ఈజీ కాదని చెప్పి అందరూ అంటారనమాట. సో మనం ఇంకో వీడియో చూద్దాం. మీరు ఇక్కడ ఈ వీడియో చూడండి, ఒక పర్సన్ మౌంటైన్ ట్రెక్ చేస్తున్నాడు, ఇక్కడ ఎవరెస్ట్ని ట్రెక్ చేస్తున్నాడు. ట్రెక్ చేస్తున్న క్రమంలో అతనికి ఆన్ ద వేలో చూడండి ఇంకో డెడ్ బాడీ కనిపించింది తనకి. మనం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తిన అలా క్లైమ్ చేస్తున్నాడు, రోప్ మీద క్లైమ్ చేస్తున్నాడు పైకి. వెళ్ళే దారిలోనే ఇక్కడ తనకి చనిపోయిన ఇంకో డెడ్ బాడీ కనిపించింది. అలాగే మనకు కనిపించే ఒకటి అలా కనపడని వాళ్ళు అలా కొంతమంది చలికి తట్టుకోలేరు, కొంతమంది ఆన్ ద వే వెళ్ళేటప్పుడు అస్వస్థకు గురయ్యి అక్కడే ప్రాణాలు వదిలేస్తూ ఉంటారు. ఇలా చాలామంది ఉంటారు. సో కొన్ని వీడియోస్ అయితే మనకి బయటపడినాయి. సో ఈ విధంగా మొత్తానికి పాపులర్ డెస్టినేషన్ అయిన మౌంట్ ఎవరెస్ట్ మీద కూడా ఓవర్ క్రౌడింగ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అలాగే అక్కడ విపరీతంగా జనాలు వెళ్ళేవాళ్ళు వచ్చే వాళ్ళతో ఎక్కువగా అక్కడ కిక్కిరిసిపోయి ఒక ట్రాఫిక్ జామ్ సిచ్యువేషన్ అయితే అక్కడ చోటు చేసుకుందనే చెప్పాలి.